డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 27వ తేదీన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన టీం జూన్ 7న గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విష్ణు మంచు మాట్లాడుతూ కన్నప్ప ఫస్ట్ రోడ్ షో గుంటూరులోనే జరిగింది. మాకు మెమరబుల్ గా నిలిచిపోయింది. ఈ సినిమా తీయడానికి నేను ఇక్కడ నిలబడడానికి చాలా మంది సాయం చేశారు. నాకు మా నాన్న దేవుడు. ఆయన లేకపోతే నేను లేను. అందుకే మా నాన్నకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా బ్రహ్మానందం గారు ఈ సినిమా విషయంలో ధైర్యం చెబుతూనే ఉన్నారు. నాకు ఫోన్ చేసి సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, ధైర్యంగా ఉండమని ప్రతి నిమిషం చెబుతూ వచ్చారు. ప్రభుదేవ ఒక కొరియోగ్రాఫర్గా, నటుడిగా, డైరెక్టర్గా సక్సెస్ చూశారు. ఆయన పనులన్నీ కూడా మానుకొని కన్నప్ప సినిమాకి 3 పాటలు చేయాల్సిన అవసరం లేదు. అయినా మా కోసం చేశారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. ముఖేష్ రిషి, శివబాలాజీ, రఘుబాబు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. డైరెక్టర్ ముఖేష్ సింగ్ భాష రాకపోయినా కన్నప్ప సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నారు. సినిమా ఎప్పుడు చేస్తామో తెలియకుండానే 2017లోనే ఈ ప్రాజెక్ట్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకున్నారు. ఇది శివాజ్ఞ. ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది. నా మిత్రుడు ప్రభాస్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అతను కన్నప్ప సినిమా చేయడానికి కారణం నాన్న మీద ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవం. నాన్న కోసం ప్రభాస్ ఈ సినిమా చేశారు కానీ నా కోసం చేయలేదు. అతనికి ఈ క్యారెక్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ కాలంలోనూ పెద్దల పట్ల గౌరవం, స్నేహానికి విలువ ఉండడానికి ప్రభాస్ ఒక ఉదాహరణనే చెప్పాలి. మీరందరూ అతని స్టార్డమ్ని కాదు, అతని వ్యక్తిత్వాన్ని ప్రేమించండి. మోహన్ లాల్ ఒక మహానటుడు. జీవితంలో ఒక సందర్భంలో మనందరికీ దేవుడు నిజంగానే ఉన్నాడా అనే డౌట్ ఉంటుంది. అక్కడి నుంచే భక్తి పుడుతోంది. దేవుడికి దాసోహం అవుతాం. కన్నప్ప సినిమా కూడా అంతే. ఈ ప్రయాణం ఒక వ్యక్తిగా నన్ను చాలా మార్చింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత కన్నప్ప కథను చిత్రీకరించాం. 50 ఏళ్ల తరువాత కన్నప్ప కథను మరోసారి చెప్పరా అని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను భావిస్తున్నాను. కన్నప్పను ఎన్నో సంవత్సరాలుగా ఒక బిడ్డగా చూసుకున్నాం. జూన్ 27న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పారు.